ఎవ్రీ వీక్ కొత్త బస్ యాక్సిడెంట్ న్యూస్. ఇండియాలో రోడ్ ట్రిప్ అంటే లైఫ్ రిస్క్ అయిపోయింది. ప్రతిరోజు ఇండియాలో 400 పైగా జనాలు రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో హెవీ వెహికల్స్, బస్సెస్, లారీస్ వల్ల రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఓవర్ స్పీడింగ్, నైట్ డ్రైవింగ్, బ్యాడ్ రోడ్స్. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకువచ్చాయి. హైవే మీద సీసీ కెమెరాస్, స్పీడ్ కెమెరాస్ ఎక్కువ చేశారు. ఫిట్నెస్ టెస్ట్ లేకుండా బస్ రన్ అయితే పెనాల్టీస్ వేస్తున్నారు. సీట్ బెల్ట్, ఓవర్ స్పీడింగ్ కి ఫైన్స్ పెంచుతున్నారు. కొన్ని స్టేట్స్ లో నైట్ టైం స్పెషల్ చెకింగ్ వేస్తున్నారు బస్సెస్ కి. కానీ పేపర్ మీద ఉన్న రూల్స్ రోడ్డు మీద స్ట్రిక్ట్ గా ఫాలో అవటం లేదు. రిపోర్ట్స్ చెప్తున్నాయి చాలా మంది డ్రైవర్స్ లాంగ్ అవర్స్ బ్రేక్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. బస్ ఓనర్స్ ప్రెజర్ వల్ల షెడ్యూల్ మిస్ అవ్వకూడదని డ్రైవర్స్ ని పుష్ చేస్తున్నారు. మనం కూడా కొన్ని బాధ్యతలను తీసుకోవాలి. నెక్స్ట్ టైం బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవ్ చేస్తే పొలైట్ గా స్లో చేయమనండి. నైట్ జర్నీ అయితే డ్రైవర్స్ రొటేట్ అవుతున్నారో లేదో చూసుకోండి. వర్స్ట్ కేసులో బస్ నంబర్ ప్లేట్ ప్లస్ రోడ్ పిక్స్ తీసి డేంజరస్ డ్రైవింగ్ ఉంటే ట్రాఫిక్ పోలీస్ అదర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేయండి. రోడ్ సేఫ్టీ అంటే ఓన్లీ గవర్నమెంట్ డ్యూటీయే కాదు, మన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ యూజ్ చేయండి. కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓవర్ స్పీడింగ్, సిగ్నల్ జంప్ లాంటివి చేయకుండా ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి.